జై శ్రీరామ్. మనకి సహజంగా ఏదైనా జరుగుతుందా జరగదా అన్న బెంగ కలిగినప్పుడు జ్యోతిష్యం చెప్పించుకోవడము, లేకపోతే ఏదైనా చిలక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ ఆ చిలక మాకు అయ్యేటట్టుగా ఈ పని జరిగేటట్టు చెప్పవా అని అడగడం మనం లోకంలో చూస్తూనే ఉంటాం. అలాగే తమిళ దేశంలో కూడల్ చక్రం వేయడం అనేది ఆనవాయితీ. అంటే నేల మీద కొన్ని గీతల్ని గీసి ఆ గీతలని 9తో డివైడ్ అంటే భాగించి రిమైండర్ మనకి అంటే శేషము సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ వస్తే మనం అనుకున్న పని జరుగుతుంది అని. అదే ఆడ్ నెంబర్ బేసి సంఖ్య వస్తే మనం అనుకున్న పని జరగదు అని అలా ఆడుకోవడం ఒక ఆనవాయితీ. అమ్మ ఆ కూడల చక్రాన్ని కూడా స్వామి నాతో కలుస్తాడా, నా దగ్గరకు వస్తాడా అని అడగడానికి ఆ కూడల చక్రాన్ని అడుగుతోంది. అదేంటి, ప్రేమ స్వరూపుడైన స్వామిని పొందడం కోసం ఒక అచేతనమైన కూడల చక్రాన్ని ఆశ్రయించడం ఏంటి అని మనకి అనిపిస్తుంది. కానీ ఇది ప్రేమలో ఉన్న ఒక ఉన్మత్త స్థితి. ఎలా అయితే రామాయణంలో సీత దూరమైనప్పుడు రాముడు ఒక ఉన్మత్త స్థితికి చేరుకున్నాడు. వాల్మీకి మహర్షి చెప్తాడు, విలలాపా కులేంద్రియ. ఎలా ఏడ్చాడు రాముడు. చెట్టునడిగాడట, పుట్టనడిగాడట, రాయిని రప్పని, ఇది చేతనమా అచేతనమా, ఇది మాట్లాడగలదా మాట్లాడలేదా అన్న ఆలోచనే పక్కన పెట్టి నా సీత ఎక్కడా, నా సీత ఎక్కడా, ఓ గోదావరి చెప్పవా, ఓ లేడీ నీ కనులు సీతలానే ఉంటాయి కదా, నువ్వు చూసుంటావు కదా సీతమ్మని చెప్పవా అని ప్రతి దానిని అది చేతనమా అచేతనమా అన్న భావనే మర్చిపోయి అడిగాడని మనకి తెలుసు కదా. అలానే ఇక్కడ గోదా ఆర్ మన ఆండాళ్ళ తల్లి ఒక ప్రేమలో ఉన్మత్త స్థితిలో ఉంది. ఎలాగైనా స్వామిని చేరాలి అన్న కోరికలో ఉంది. అందుకే ఈ కూడల చక్రంతో మాట్లాడుతోంది. అదేంటి అంత ప్రేమ కలుగుతుందా మనకి అనే ప్రశ్న మనకి కలగచ్చు. లోకంలో మనం ఎవరినైనా కొంచెం ప్రేమిస్తేనే ప్రేమ గుడ్డిది, వాళ్ళ కోసం మనం ఏదైనా చేసేయాలి అనిపిస్తుంది అంటారు. అలాంటిది ప్రేమే ముద్దకట్టిన ప్రేమే ఒక రూపంలో మన దగ్గరికి వస్తే అదే భగవంతుడు, అదే స్వామి. ఎలా అయితే మారీచుడు రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ, నీకు ధర్మం తెలియాలంటే జస్ట్ రాముని చూడు, విగ్రహవాన్ మూర్తీభవించిన ధర్మం రామచంద్రుడు అని చెప్పాడు. అమ్మ మనకి ఇక్కడ ఇంకొకటి చెప్తుంది, ముద్దగట్టిన ప్రేమ మూర్తీభవించిన ప్రేమ మన స్వామి. అది రాముడవ్వచ్చు, కృష్ణుడవ్వచ్చు, గోవిందుడైన అన్ని నామాలు ఆయనవే. కానీ మన స్వామి ముద్దగట్టిన ప్రేమ. అందుకే తిరుప్పావైలో ఒక పాసురంలో నెడుమాలై అన్న, రెండవ పాసురంలో నెక్స్ట్ పాసురంలో మాలే అని అనింది. అంటే నెడుమాలేకి మాలేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నెడుమాలే అంటే ప్రేమ కలిగినవాడా అని అర్థం. మాలే అంటే ప్రేమ, ఓ పిచ్చి అని పిలిచింది. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే, ఇప్పుడు మైసూర్ పాక్, పంచదార అనే రెండు వస్తువులను చూద్దాం. మైసూర్ పాక్లో తీపి ఉంది, తీపితో పాటు శనగపిండో ఇంకొక పదార్థమో ఏదైనా ఉండవచ్చు. కానీ పంచదారలో ఓన్లీ తీపే. సో ముద్దగట్టిన తీపి అని చెప్పాలంటే మనం పంచదారను ఉదాహరణగా తీసుకుంటాం. అదే తీపి ఉన్న వస్తువు అని చెప్పాలంటే ఏ మైసూర్ పాకునో గులాబ్ జామునో మనం ఉదాహరణగా చెప్పచ్చు. అలా స్వామిని చెప్పాలంటే హే పిచ్చి, హే ప్రేమ అని పిలిచిందే అమ్మ తిరుప్పావేలో. అలానే ఇక్కడ అంటోంది, నువ్వు ముద్దగట్టిన ప్రేమవయ్యా, నిన్ను ప్రేమిస్తుంటుంటే నాకు ఈ పిచ్చి స్థితి ఆటోమేటిక్గా వచ్చేస్తోంది, నాకు ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో తెలియడం లేదు అని అమ్మ చెప్తూ ఈ కూడల చక్రాన్ని అడుగుతోంది. ఓ కూడల చక్రమా చెప్పు, నా స్వామిని కలుసుకుంటాను కదా, నా స్వామి నా దగ్గరికి వస్తాడు కదా, నా స్వామి నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకుని దగ్గర తీసుకుని నన్ను కౌగిలించుకుంటాడు కదా, ఆయన పాద సేవ భాగ్యాన్ని నాకు కలిగిస్తాడు కదా, చెప్పవా ప్లీజ్ అని అడుగుతోంది. ఏంటమ్మా ఆయనే నీ దగ్గరకు వచ్చి నేను లాక్కోవాలా, నువ్వు దగ్గరికి వెళ్ళలేవా అని అడుగుతావేమో. ఎప్పుడైతే నా స్వామిని చూస్తానో నేను స్టాచ్యూలాగా ఒక కథలని వస్తువులాగా మారిపోతాను. నిజమేనా, నా స్వామి నా కోసం వచ్చాడా, ఇది నిజమా కళ అనే భ్రమలో అలానే ఉండిపోతాను. అప్పుడు నా స్వామి నా దగ్గరికి వచ్చి నన్ను దగ్గర తీసుకోవాలని నా కోరిక. అందుకే అలా అడుగుతున్నాను. చెప్పు, నా స్వామి నా దగ్గరికి వస్తాడా అని ఈ కూడల చక్రాన్ని అడుగుతోంది. అలా అడుగుతూ ఇంకొక మాట అంటుంది, మన కృష్ణుడు రాముడిలాగా తండ్రి ఎంత చెప్తే అంత అనేవాడు కాదు. మన స్వామి రాముడిగా వచ్చినప్పుడు దశరథుడు ఏం చెప్తే అది విన్నాడు. కానీ కృష్ణుడైతే తండ్రికే ధైర్యాన్ని చెప్పాడు. ఎప్పుడైతే వసుదేవుల వారు అమ్మో కంసుడొచ్చి కృష్ణుడిని ఏం చేస్తాడో అని బెంగపడుతున్నప్పుడు
తండ్రి గారు మీరు భయపడకండి, నన్ను జాగ్రత్తగా యశోదమ్మ దగ్గర పెంచండి అని తండ్రికి మనోధైర్యాన్ని ఇచ్చాడు. అలాంటి స్వామి నాకు కూడా ధైర్యాన్ని ఇస్తాడని చెప్పవే కూడలి చక్రమా, నా దగ్గరికి వస్తాడు కదా అని అడుగుతోంది కూడలి చక్రాన్ని. ఇంతేకాదు, కాళీయుడు ఎంత అదృష్టవంతుడో కదా, స్వామి పాదస్పర్శ కలిగింది. అలాంటి పాదస్పర్శ నాకు కలుగుతుంది కదా, స్వామి నా దగ్గరకు వస్తాడు కదా, చెప్పవే కూడలి చక్రమా, శుభం పలుకు అని అడుగుతోంది. అంతేకాదు, మాలాకారుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్వామి ఈ మాలాకారుడు ఇల్లెక్కడా అని అడుగుతూ వెళ్ళాడంట మధురానగర్లో. అలా నా దగ్గరికి వచ్చేటప్పుడు గోదాదేవి ఇల్లెక్కడా, ఆండాళ్ళమ్మ ఇల్లెక్కడా అని వెతుకుతూ నా కోసం రావాలి. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అంటే, మాలాకారుడి దగ్గరికి కృష్ణుడు వచ్చినప్పుడు మాలాకారుడు చాలా పొంగిపోయాడంట. ఆహా, నిధి నా దగ్గరికి నడిచి వచ్చింది. జనరల్గా మనం నిధి దగ్గరికి వెళ్తాం అంటే బంగారం కొనాలంటే మనం షాప్ దగ్గరికి వెళ్ళాలి, బంగారం మన ఇంటికి నడిచి రాదు కదా. కానీ మాలాకారుడు ఎంత అదృష్టాన్ని అనుభవించాడంటే, స్వామే తన దగ్గరికి నడిచి వచ్చాడని భావించి, ఆహా, నిధే నా దగ్గరికి నడిచి వచ్చింది, నా అదృష్టమే అదృష్టం కదా అని భావించాడు. అలాంటి భాగ్యం నాకు కావాలి, స్వామి నా దగ్గరికి రావాలి, నేను కూడా మాలాకారుడి బిడ్డనే కదా, మా నాన్నగారు మాలాకారుడే కదా, సో నా దగ్గరికి కూడా స్వామి వస్తాడని చెప్పవే కూడలి చక్రమా. అంతేకాదు, స్వామి వామనుడై వచ్చి 3 అడుగులతో, 1 అడుగుతో భూమిని, 1 అడుగుతో ఆకాశాన్ని, 1 అడుగుతో బలిని సొంతం చేసుకున్నాడు. అలా ఇంకొక అడుగు వేసి నా దగ్గర కూడా రమ్మని చెప్పవా ప్లీజ్ కూడలి చక్రమా, శుభం పలకవే, ఇన్ని చేసిన స్వామి నా దగ్గరికి వస్తాడని, నా చెయ్యి పట్టుకుంటాడని, ఆయన పాద సేవ భాగ్యం కలిగిస్తాడని చెప్పవే అని అడుగుతోంది కూడలి చక్రాన్ని. ఇలా అమ్మ స్వామి మీద ఇంత ప్రేమ పెంచుకుందంటే స్వామి అమ్మని ఎంత ప్రేమించుంటాడో కదా. అలా అమ్మనే కాదు మనందరినీ కూడా ప్రేమిస్తాడు. కానీ మనం అమ్మలా రెసిప్రొకేట్ చేయలేకపోతున్నాం. కానీ ఒకరోజు మనం కూడా అమ్మ అనుగ్రహంతో మనం కూడా స్వామిని అంతలా ప్రేమించి ఆయన్ని ఆస్వాదించి అనుభవించే రోజు రావాలని తప్పకుండా ప్రార్థిద్దాం. జై శ్రీరామ్.